శ్రీమతి కడిమండి శ్రీనివాసరావు గారు. మరి వారికి కూడా మన అందరం కూడా గట్టి చప్పుళ్ళతోని స్వాగతం పలుకుదాం. పేరు పేరుని అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, పెద్దలు మాట్లాడినప్పుడు చెప్పారు, ఈరోజు జరుగుతున్న ఎన్నికలు పేదవాడికి పెత్తందారులకి, నీతికి అవినీతికి, ధర్మానికి అధర్మానికి ఈ ఎన్నికల కురుక్షేత్రంలో ప్రతిపక్షం గౌరవపక్షం అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జనపక్షమై పాండవుల పక్షాన్ని నిలబడి ఈరోజు వస్తున్న నవరత్నాలు లాంటి ప్రతి కుటుంబానికి అందించే ఘనత భారతదేశంలోనూ ఏకైక ముఖ్యమంత్రి ప్రజల ముంగిటే పాలనించి ప్రతి ఇంటికి కూడా వాలంటరీ ద్వారా అవన్నీ అందిస్తున్న ఏకైక మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మన ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. ఎన్నికలు వచ్చాయి కాబట్టి సూపర్ 6 అంటారు, షన్నుగా ఉంటారు, కొత్త మేనిఫెస్టో తీసుకొచ్చారు. మళ్ళీ గతంలో ఏ విధంగా అయితే చెప్పారో ఏం చెప్పారు, 667 అంశాలతో ఇచ్చారు. ఒక్కటైనా చేసి పట్టి పాపాన్ని పోయిందా అని మీరు ప్రశ్నించాల్సిన అవసరం ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్తపై ప్రతి ఒక్కరి మీద ఈ రోజు ఉందని చెప్పేసి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నాను. మీ దగ్గర ఆ రోజు చెప్పేవే ఆడపిల్ల పుడితే 5,000 వేస్తాను అక్క చెల్లికని, ఆ రోజు చెప్పారే ప్రతి ఇంటికి ఉద్యోగం ఇచ్చేస్తామని, ఆ రోజు చెప్పారే ఉద్యోగం నిరుద్యోగం ఇచ్చేస్తామని, ఆ రోజు చెప్పారే అక్క చెల్లెలు బంగారం బ్యాంక్ లో తాకట్టుంటే మీకు విడిపించి మీ చేతిలో పెట్టేస్తానమ్మని, మగవాళ్ళు కావడం బయటి గారు పోలీసు ఇచ్చేస్తారని, ఇలాంటి చెయ్యలేని వాటికి ఎన్నైనా వాగ్దానాలు ఇచ్చి వచ్చి బంగాళాఖాతంలో కలపడానికి ఒక్కటంటే ఒకటైనా మర్చికైనా ఈవేళ రైతులకి రుణమాఫీ అన్నారు, మహిళలకి రుణమాఫీ అన్నారు, ఉచిత విద్యుత్ అన్నారు, ఏదైనా చేశారా అని చెప్పేసి వీళ్ళు ఒక్కసారి ఆలోచన చేయాలి. మళ్ళీ ఈవేళ వస్తున్నారు, మళ్ళీ మభ్యపడడానికి వాళ్ళకి కావాల్సిన 3 పార్టీలతో కూడంతో జతకట్టారు. 3 పార్టీలతో కూడంతో జతకట్టి ఎలాగైనా సరే వాళ్ళకి ఈవేళ కుర్చీ కావాలట. ప్రజల బాగోగులు కాదు, కుర్చీ వస్తే అప్పుడులాగే జన్మభూమి కమిటీలు పెట్టి ఆ జన్మభూమి కమిటీకి ఆ నాయకులకి దోచుకోవడం తప్పితే రెండోది లేదు. అటువంటి పరిస్థితులు ఉంటే పేదవాడుగా ఉండే పరిస్థితి వస్తుంది. దయచేసి దానికి ఇవాళ తిప్పిపట్టాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని మరి తెలియజేస్తున్నాను. మళ్ళీ ఏమో చెప్పి ఏదో అని భ్రమంలో పెట్టి మళ్ళా దాన్ని అంటే వాళ్ళు నమ్మితే మోసపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ఒక ఆలోచన చేయండి. ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గత మేనిఫెస్టో ఇచ్చారో ఈ రోజు కూడా మన కొత్త మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేశారు. మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తే అమ్మఒడి గతంలో 15,000 ఉంటే ఇవాళ 17,000 రూపాయలు. ఏదైతే ఈరోజు మన పిల్లలు చదువుతున్నారు కాలేజీలో ఉంటే వాళ్ళకి విద్యా దీవెన, వాళ్ళ హాస్టల్లో ఉంటే వసతి దీవెన, ఈరోజు ఇంకా ఉన్నతమైన చదువులతో ఉంటే వాళ్ళకి విదేశీ విద్య లాంటి దాన్ని కూడా ఇవ్వడం, వాళ్ళని ఈరోజు 0 వడ్డీతో అక్క చెల్లెలు ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి చుచ్చి ఈరోజు మాట ఇచ్చిన దాన్ని ఆపి ఏదైతే ఆయన చేయలేదో వాటన్నిటిని కూడా ఈరోజు చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీను ఈవేళ అక్క చెల్లెల పక్షాన్ని నిలబడ్డారు. మాట ఇచ్చి మాట తప్పడం కాదు, ఏ మాట ఇచ్చారో ఈవేళ ఇచ్చిన మేనిఫెస్టో మనసున్న మనిషిగా ప్రతి మనిషికి పేదవాడికి అట్టడుగున్న బడుగు బలైన అరగని గిరిజన మహిళ నేత యువత రవి ప్రతి ఒక్కరి సంక్షేమం ధ్యేయంగా తీసుకుని ఈరోజు కార్యక్రమాలు పడుతున్నారు. అటువంటి వారికి ఈరోజు మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏ మాట చెప్పారో రైతులకి రైతు భరోసా, ఈ రోజు వారికి కావాలి రైతు భరోసా కూడా గత 13,000 ఉంటే ఇవాళ 16,000 రూపాయలు. ఏదైతే వాహన మిత్రాలు ఈ రోజు ఆ ఆటో సోదరులకి ఇవాళ కార్ డ్రైవర్లకి ఉన్నాయో ఇవాళ లారీ డ్రైవర్లు కూడా ఈ రోజు అటువంటి వారికి కూడా ఇస్తూ దాంతో పాటు 10,000 రూపాయలు చెప్పిన ప్రతి సంవత్సరం ఇస్తూ, అంతేకాకుండా 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ కల్పించే కార్యక్రమం కూడా ఈ రోజు మేనిఫెస్టోలో పెట్టి తీసుకొచ్చారు. ఎవరైతే ఈవేళ మరి
సున్నా వడ్డీ 3 లక్షల రూపాయల వరకు ఇవాళ అక్క చెల్లెమ్మలకి వర్తింపజేసే రేటుకి ఇచ్చారు. ఒకసారి ఆలోచన చేయండి దయచేసి. అదొక్కటే కాదు, ఆరోగ్యశ్రీ 1000 రూపాయల నుంచి 25 లక్షల రూపాయల వరకు అయ్యే ఖర్చు కుటుంబంలోని ఎవరికైనా అవసరం వచ్చిందంటే దాన్ని మన ఆరోగ్యశ్రీ ద్వారా ఆ కుటుంబానికి ఒక ధైర్యం, ఒక స్థైర్యం ఈ రోజు మరో దేవుడిగా ఈ రోజు ఇచ్చిన అటువంటి కార్యక్రమం కూడా ఈవేళ జగన్ అని చెప్పేసి ఒక్కసారి ఆలోచన చేయవలసింది. ఏదైనా చేశారా? ఏ రోజైనా పట్టించుకున్నారా? పేదవారి తాలూకా ఇబ్బందులు చూసారా? మరి వీళ్ళ ప్రాంతానికి, పార్టీలకి, కులాలకి, మతానికి అతీతంగా చేస్తున్న కార్యక్రమాలు ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా కూడా పిలుపునిస్తున్నాను. దయచేసి రోజు ప్రతి ఒక్కరికి సున్నా వడ్డీ ఇచ్చిన మా అక్క చెల్లెముల పేరిట వేయటం, ఆడపడుచులకు అండగా ఉండి వారిని ఇంకా గౌరవంగా చూడటం, ఏది ఇచ్చినా ఆ వారి వల్ల ఇంకా ఆ కుటుంబంలో గౌరవం పెంచడం, అటువంటి కార్యక్రమాన్ని ఈవేళ శ్రీకారం చుట్టడమే కాకుండా దిశ లాంటి ఏవైతే ఉన్నాయో ఒక రక్షణ కవచం ఈవేళ మహిళలకి, అటువంటి దాన్ని కూడా తీసుకొచ్చి ఈవేళ ఎంతమందికో మహిళలకి రక్షణగా అండగా ఉండటం, ప్రతి ఒక్కటి ఆలోచన చేయండి. అంతేకాకుండా ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్నారో మరి గతంలో వాళ్ళకి వచ్చిన 12,000 రూపాయల నుంచి 25,000 రూపాయలు ఈవేళ మేనిఫెస్టోలో పెట్టి వారందరూ కూడా ఇక్కడ కుటుంబాన్ని మరి దాన్ని డబుల్ చేసి వాళ్ళు ఇస్తున్నారంటే ఒక్కసారి ఆలోచన చేయండి. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, నేను నమ్ముతున్న నా మేనిఫెస్టో దాంట్లో ఏది ప్రతి ఒక్క అంశం ఈవేళ పేదవారిని పెద్దవారిగా చేయటమే, ప్రతి ఒక్కరికి అందించడమే. ఏవైతే ప్రజలు బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుంది, ఈ రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. ప్రజలకు కావాల్సిన ప్రతి ఒక్కటి చేయడమే మా లక్ష్యం, మా జెండా తాలూకా అజెండా అని చెప్పేసి ఎవరి మన కష్టాలు ఉన్నాయి ఆ కష్టాలనే ఈవేళ విద్య, వైద్యం, వ్యవసాయం, ఆరోగ్యం, ఈవేళ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమలు, కావాల్సిన రహదారులు, తాగునీటికి, సాగునీటికి వాటన్నిటిని పెడుతూ ప్రత్యేకంగా మన ఉత్తరాంధ్రలోని మనం అందరం వెనకబడిపోవడానికి కారణం మనకి ప్రధానమైనది విశాఖపట్నం. విశాఖపట్నాన్ని ఈ రోజు పరిపాలనా రాజధానిగా తీసుకొచ్చినప్పుడే మనకి దానికి ఆరోగ్యంగా మన ప్రాంతం వేసుకోవడం కూడా ముందు పెద్ద చెప్పినట్టు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా, ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా పరిశ్రమలకి అనుకూలంగా ఉండి మరింత మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మనకు అందుకు ఉంచుకుంటాం. అటువంటి కార్యక్రమాలు మన ప్రాంతాల్లో జరగాలి. గతంలో మీరు అవకాశం ఇచ్చినప్పుడు అటు సత్యబాబు గారు కానీ నేను కానీ ఎప్పుడు కూడా ఇక్కడ మీకు మన కుటుంబంలో సభ్యులుగా ఉండి కష్టం ఉందంటే ఆ కష్టానికి మేము ఉన్నామనుకొని ఎప్పుడు మీతో కలిసి పనిచేసిన వ్యక్తులుగా మీ ముందున్నాం. ఈ రోజు అందుకనే సొంతగా కుటుంబంలోకి వచ్చినట్టు మీ అందరితో కూడా వీళ్ళని మాట్లాడే అవకాశం, అదృష్టం మాకు వచ్చి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మెట్టినింటికి పుట్టినింటికి సేవ చేసే అరుదైన భాగ్యాన్ని నాకు అవకాశం ఇచ్చారు. మీ అందరి పార్లమెంట్ లో వినిపించి ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడాలంటే తప్పకుండా ఈ జాన్సన్కి మీరు ఓటు ఇవ్వాలి, ఇచ్చి పంపించాలి. ఈ ప్రాంత అభివృద్ధికి మీతో పాటు కలిసి పనిచేసే భాగ్యాన్ని ఇవ్వాలి. అంతేకాకుండా ఏదైతే ఈవేళ పరిపాలన రాజధానిగా వస్తే ఈ చుట్టుపక్కల మరి సుమారు భీమిలి దగ్గర నుంచి మనకి ఏదైతే ఎస్కోటా అందులో కొత్త వరకు సంబంధించి అయితే మరిన్ని ఈవేళ దానికి సంబంధించిన కేంద్రం సంబంధించినవి, రాష్ట్రం సంబంధించినవి అనేకమైనవి ఈవేళ సంస్థలు వస్తాయి. దాని ద్వారా అంతేకాకుండా ఓ పక్కన ఐటీ పరిశ్రమ వస్తుంది. ఇప్పటికే మనకి ఏదైతే మనకి విశాఖపట్నాన్ని కూడా విశాఖపట్నం పార్లమెంట్ సంబంధించిన మన కాన్స్టిట్యున్సీ కాబట్టి చెప్తున్నాను, ఖచ్చితంగా ఇది ఈ రోజు విశాఖపట్నం మన భారతదేశంలో 4వదిగా ఈ రోజు రోడ్ సబ్సిడీగా ఈ రోజు ఉంది, 9వ రిచెస్ట్ ప్లేస్ గా ఉంది. ఈ రోజు అత్యధికంగా ఖచ్చితంగా ఈవేళ విశాఖలో కూడా ముఖ్యమంత్రి గారు అనేకమైన కనెక్టివిటీలు, అనేకమైన రహదారులు, అనేకమైన రోడ్లు, అనేకమైన ఫ్లైఓవర్లు ఈ రైల్వే సంబంధించి గతంలో భీమిలి అలాగే జాము దగ్గర భీమ్సింగ్ దగ్గర ఒకటి, అది నేను రైల్వే కమిటీలో ఉన్నప్పుడే అవి కూడా చేయించి ఈ ప్రాంతానికి ఇచ్చిన కార్యక్రమం కూడా మరి చేయడం జరిగింది. విశాఖపట్నంలో పెట్టేద్దాం అనుకుంటే పెట్టడం లేదు. ఈరోజు ప్రత్యేక
ప్రత్యేకించి ఎస్కోట్ నియోజకవర్గాన్ని విజయనగరంలో వదిలేశారని చెప్తున్నారు. విశాఖపట్నంలో ఉన్నదే అభివృద్ధి చేయడానికి ఈరోజు దమ్ము ధైర్యం ఉంటే విశాఖపట్నం పరిపాలన రాజధానిగా మీరు మేము కూడా సమర్థిస్తున్నామని చెప్పమనండి. ఉన్న ఊరిలోని దాని గురించి సమర్థించలేని వాళ్ళు పక్క ఊరి నుంచి మాట్లాడడానికి ఏం అర్హత ఉందని చెప్పేసి నిలదీయాల్సిన అవసరం ఉందని కూడా కోరుతున్నాను. మన ప్రాంతం, మన తాలూకా బాధలు, మన తాలూకా కష్టాలు, మన తాలూకా ఇబ్బందులు మనకు తెలుసు. మనకు తెలిసినట్టుగా వారికి ఏం తెలుసు? ఎప్పుడో వచ్చి ఎక్కడో వచ్చి ఎన్నికల్లో స్క్రిప్ట్లు రాసిస్తే మాట్లాడి చదివి వెళ్ళిపోవడం కాదు. ఈ ప్రాంత కష్టాలు, ఈ ప్రాంత ప్రజల తాలూకు కష్టాలు, ఈ వెనుకబాటు తనకి ఇబ్బందులు, వాటన్నిటి గురించి ఈవేళ తెలిసిన వాళ్ళు రావాలి. దయచేసి ఓటు చాలా విలువైనది. ఈ ఓటు వేశారంటే జగనన్నకు అవకాశం ఇవ్వబట్టే ఇన్ని కార్యక్రమాలు జరిగాయి. ఖచ్చితంగా మళ్ళీ మన జగనన్న తీసుకొస్తేనే మళ్ళా మన ముందుకి వీళ్ళు పాలన ఇచ్చేదాన్ని మరింత ప్రతిష్టవంతంగా ప్రతి కుటుంబానికి సుఖ సంతోషం ఉండే విధంగా ఈ రోజు అందించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేయడం, తథ్యం పరిపాలన రావడం వల్ల మన పిల్లలు బంగారు భవిష్యత్తు రానున్న తరాలకు అందించే వారికి ప్రతి ఒక్కరూ కూడా కదలి రావాలని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలోని ప్రమాణ స్వీకారం చేసేందుకు అత్యధిక మెజారిటీతో ఈవేళ గెలిపించి బ్యాలెట్ నెంబర్ 1 కింద కడపటి శ్రీనివాస్ గారిది బ్యాలెట్ నెంబర్ 1, మరి ఝాన్సీది కూడా బ్యాలెట్ నెంబర్ 1. ఇద్దరు కూడా మీరు పేరు తీయగానే ఫస్ట్ లోనే ఉంటాయి. దయచేసి మీ అభిమానస్తులు మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో కడపటి శ్రీనివాస్ గారిని గెలిపించి ఈ రోజు అన్నిటికంటే ఎస్కోట్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతోని విశాఖ పార్లమెంట్ లో నెంబర్ 1 గా కడపటి శ్రీనివాస్ గారికి గెలిపించాలని మీ అందరినీ కోరుతూ మీ అలాగే ఈ సోదరులకు కూడా అవకాశం కల్పించిమ్మని మీ అందరి తాలూకా అభిమానం రేపు విజయానికి నాంది చేయాలని, మీతో పాటు కలిసి పనిచేసే భాగ్యాన్ని ఇవ్వాలని, ముఖ్యమంత్రిగా జగనన్నకి మన కానుక పంపాలని చెప్పని స్థానికురాలైన నేను పుట్టినంటికి మెట్టినంటికి సేవ చేసే భాగ్యం మీ ద్వారా రావాలని మరొకసారి కోరుతూ మనమందరం కూడా దానికి సిద్ధంగా ఉన్నామా? సిద్ధమా? 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 మన గుర్తు మన గుర్తు మన గుర్తు